బీసీ అభ్యర్థులకు కార్పొరేట్ స్థాయిలో సివిల్స్ శిక్షణ అందిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సవిత కోరారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టడీ సర్కిల్ను సవిత పరిశీలించారు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. 700 మందికి ప్రవేశ పరీక్ష నిర్వహించగా శిక్షణకు 96 మంది ఎంపికయ్యారని చెప్పారు. సివిల్స్ శిక్షణ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించామని తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్లో మరి ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఆల్రెడీ గతంలో అధికారంలోకి రాగానే మొదటిసారి కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ 100 మంది దాకా ఇచ్చాం. సెకండ్ ఫేజ్ కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము. నిబద్ధతతో ఏదైతే మరి ఎంట్రన్స్ పెట్టి అర్హులందరికీ సెలెక్ట్ చేసి వారికి ఈరోజు సుమారుగా 100 మందిలో 96 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. కార్పొరేట్స్ కోచింగ్ సెంటర్స్ ధీటుగా ఈరోజు అన్ని అకామిడేషన్స్ కూడా మేము ఏర్పాటు చేసి ఒక పక్క గర్ల్స్కి సపరేట్ హాస్టల్, బాయ్స్కి సపరేట్ హాస్టల్ చేస్తూ మరి అక్కడ అకామిడేషన్ ఇస్తూ భోజన సౌకర్యం కల్పిస్తూ మరి పిల్లలకి లా ఎక్సలెన్సీ ఐఏఎస్ అకాడమీ వారి ద్వారా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్ ఎప్పటికప్పుడు స్టడీ మెటీరియల్ కావచ్చు, లైబ్రరీలో కావాల్సిన స్టడీ కావచ్చు, బుక్స్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేసి ఏదైతే మేము ఎన్నికల సమయంలో బీసీల అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి మా యుగల మధ్యత నారా లోకేష్ బాబు గారు చెప్పారు.